హిట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. విజయోత్సాహంతో ఉన్నారు బీజేపీ పార్టీ అభ్యర్థులు, నాయకులు, ఎంపిక చేయబడ్డ కంటెస్టెంట్స్ అండ్ ఆల్. మొత్తం కాషాయమయం జరుగుతుంది. అంటే అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఏదైతే 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయో ఈ సంవత్సరానికి గాను కొన్ని స్టేట్స్ లో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మాట్లాడుకుందాం. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం అండ్ కేరళం. సో అంటే దీని గురించి మేము నిన్నే మాట్లాడే వాళ్ళం, కానీ ఆ ఎడ్జ్ ఫిగర్స్, ఇంకా క్లారిటీ రాని ఫిగర్స్ తో ముందు మనం ఒక ఊహాగానాలు పెంచుకొని ఎవరు సీఎం, ఎవరు క్యాండిడేట్, ఉన్న ఛాలెంజెస్ ఇవన్నీ మనం బేరీజ్ వేసుకునే ముందు కొంచెం వేచి చూద్దాం. లెట్స్ ఎంజాయ్ దట్ విక్టరీ అన్నట్టుగా నీట్ గా ఆ ర్యాలీలు అన్ని తీసుకొని వచ్చి స్టేటస్లు అన్ని పెట్టుకుని ఎవరికి మనం మద్దతు ఇచ్చాము అన్ని చూసుకున్న తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఒకసారి గెలిచిన తర్వాత మొత్తం మందే. సో అదే జరుగుతుంది. పవన్ శ్రీ హర్ష గారు, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. మీ మొహంలో ఉన్న గ్లో చెప్తుంది. నాకు గ్లో అంటే కూడా లాస్ట్ టైం నేను అన్నాను, నేను నా విశ్లేషణదే నేను ఉంటాను, నేను వేరే వాళ్ళది ఆధారపడినా. మరి తెలుగులో ఎవరు ఏం చెప్పారో తెలియదు. నాకు ఆ భయం అయితే చాలా ఉంది. మీరు ఎలా అంటే, నేను ఎందుకు హిస్టరీ చదవాలి, అది కూడా ఎవరో ఒకటి రాశాడు, రాసింది ఎంతవరకు అథెంటిసిటీతో ఉందో నాకు తెలియదు. నేను నా కళ్ళతో చూసింది నమ్ముతాను, నా అనాలిసిస్ నమ్ముతాను, నేను కనెక్ట్ చేసుకున్న డాట్స్ ని ఒక అనాలిసిస్ గా చెప్తానని చెప్పేసి మీరు ఫర్మ్ గా ఉన్నారు. మీకు కూడా ఈ ప్రత్యేక 2026 ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో వచ్చిన రిజల్ట్ ఏదైతుందో మీకు కూడా చాలా కాన్ఫిడెంట్ బూస్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మీ అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అయింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏమంటారు, ఆ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే లైక్ ఓకే, ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అన్న ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే సారీ ఫర్ ఇంటరప్టింగ్ అండి, మీరు అన్నది అంతా కరెక్ట్. కానీ నేను ఎవరిది ఆధారంగా చేసుకుని మాట్లాడనడానికి ఒక కారణం ఏంటి అంటే, ఇప్పుడు నేను అనలిస్ట్ గా మీరు పరిచయం చేస్తారు. సో అలాంటప్పుడు విశ్లేషణ ఏదైతే ఉంటుందో నా సొంతంది ఉండాలి. కాపీ చేసింది చేస్తే కాపీయింగ్ అనలిస్ట్ అవుతాను. సో ఐ డోంట్ లైక్ దట్. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దట్ బ్రాండ్. సో whatever the reason I'm saying. Well, congratulations to you too for your మీరు ప్రెడిక్ట్ చేసిన అనాలిసిస్ చాలా వరకు మ్యాచ్ అయ్యి, చాలా వరకు ఏంటి అబ్సల్యూట్ లైక్ మీరు తమిళనాడు అదే అనుకున్నారు, అదే జరిగింది. అక్కడ వాళ్ళు కూడా అన్ప్రెడిక్టబుల్ అనుకున్నారు, అన్ప్రెడిక్టబుల్ గానే జరిగింది అక్కడ. సో ఆల్మోస్ట్ మీరు డిస్టింక్షన్ లో పాస్ అయినట్టే. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. స్వీట్ బాక్స్ ఇచ్చింటే బాగుండేది, కొంచెం థీమ్ ఉండేది. వెల్, కమింగ్ బ్యాక్ టు జోక్స్ అపార్ట్, కమింగ్ బ్యాక్ టు గెలుపు గుర్రాలు, వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనం దీని గురించి గత 1 వీక్ నుంచి దీనిపైన అనాలిసిస్ చేస్తూనే ఉన్నాం. ఎందుకు ఈ గెలుపు రాబోతుందని చెప్పేసి మీరు ఫర్మ్ గా ఉన్నారో మనకు అర్థమైంది. ఎవరెవరు దిగారు, అమిత్ షా, మోదీ లాంటి వాళ్ళు అక్కడ ఎందుకున్నారు, ఎందుకు అక్కడే క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు అవసరమైతే. ఎందుకంటే లైక్ ఇండియాలో వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండి. అది కాకుండా ఇది ఇంపార్టెంట్, ఇది ఎందుకు ఇంపార్టెంటో అని కూడా మీరు ఇంతకుముందు మీరు అనాలిసిస్ చేశారు. అంతా చేసి లైక్ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి తీరా రిజల్ట్ కళ్ళ ముందు కనబడితే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అదే కళ్ళ ముందు జరగబోతుంది. నెక్స్ట్ రాబోతున్న ఛాలెంజెస్ ఏంటి, సీఎం క్యాండిడేట్ ఎవరు ఉండబోతున్నారు. ఆల్రెడీ బెంగాలీ బాబు వేషంలో మోదీ గారు అందరికి అక్కడ కనువిందు చేశారు బయటకు వచ్చి. సో ఏం జరగబోతుంది నెక్స్ట్? ముందర ఛాలెంజెస్ మాట్లాడే ముందర నిజంగా బెంగాల్ గెలవడం ద్వారా భారత్ సేవ్ అయింది. నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఈ గెలుపు ప్రతి ఒక్క, అంటే ఈ 5 ఏళ్లలో ఏ బీజేపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు, ఏ మహిళలు వాళ్ళ ఇంటి పెద్దల్ని కోల్పోయారు, ఏ మహిళలు బలాత్కారానికి గురయ్యారు, ఏ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు, ఈ విజయం నిజంగా వాళ్ళందరికీ అంకితం. వాళ్ళకి బెంగాలీ ప్రజలు ఇచ్చిన నివాళులు ఇవన్నీ. అంటే మీకు మనం ఇప్పుడు మీరు గెలుపు ర్యాలీలు అని అన్నారు, నిజానికి బయట ర్యాలీలు తీస్తుంది కేవలం బీజేపీ కార్యకర్తలే. జనాలు బయటకు వచ్చి ఏడుస్తున్నారు, అంటే వాళ్ళకి ఆనందంతో. వాళ్ళకంటే బయట వాళ్ళు ఇప్పుడు సురక్షితంగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఒక 12 గంటలైందండి ఇప్పటివరకు ఫలితాలు అటు ఇటుగా వచ్చి. ఈ 5 ఏళ్ల క్రితం ఇప్పుడు అందరికి ఒక ఆనందం, గెలుపు నిజంగా అన్నారు. 12 గంటల క్రితం బీజేపీని సమర్థించే వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎంత నరకయాతనకు గురయ్యారో మాటలు ఎవరూ చెప్పలేరు. అది నిజం. అందులో కేంద్ర నాయకత్వానికి వాళ్ళని నమ్మి బరిలోకి దిగిన కార్యకర్తల్ని వాళ్ళు కాపాడుకోలేకపోయారు. వాళ్ళకి ఇది ఎంత ట్రోమాటిక్ గా ఉండాలా సార్. అంటే మామూలుగా మనం అంటాం, నేత అంటే మోదీ గారిలా ఉండాలి, వ్యూహకర్త అంటే అమిత్ షా గారిలా ఉండాలని. నిజానికి చెప్పాలంటే వాళ్ళ అమలు చేయాలంటే కింద కార్యకర్తలు ఉండాలి కదా, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త. ఇప్పుడు వాళ్ళు ఎన్ని వ్యూహాలు పనినా దాన్ని అమలు చేసే కార్యకర్త లేకపోతే వాళ్ళు ఏం చేసినా లాభం లేదు. నిజంగా కార్యకర్త అంటే ఎలా ఉండాలో ప్రతి పార్టీ వాళ్ళు బెంగాలీ బీజేపీ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. బెంగాలీ బీజేపీ వాళ్ళు ఒక కార్యకర్త ఉదాహరణ. కార్యకర్త దాన్ని విడమిర్చి తీస్తే తెలుస్తుంది మనకి అసలు కార్యకర్త వాళ్ళపై నుండి బరువు ఏంటి, బాధ్యత ఏంటి నిజంగానే. ఎందుకంటే గెలిచిన తర్వాత టీఎంసీ 2021లో ఒక ఐడల్ మేకర్
కార్యకర్త కూడా కాదు, సమర్థించే అతను ఒక ఐడల్ మేకర్ ని ఇంటికి అతను చిన్న చిన్న కుక్క పిల్లల్ని పెంచుకుంటూ ఉంటాడు, రోడ్డు మీద పడే ఎవరైతే ఇలా వదిలేస్తారో స్ట్రే డాగ్స్ ని. అతను లైవ్ వీడియో చేశాడు, నెట్ లో ఎతకచ్చు, అవిజిత్ సర్కార్. అతను వీడియో పెట్టాడు, నా ఇంటి మీద దాడి చేశారు, నా ఇంటిని తగలెట్టేస్తున్నారు, ఈ వీడియో బయటకు వచ్చేసరికి నేను ఉంటానో ఉండను అని. అతని ఇంటి నుంచి లాక్కొచ్చి బయటకి అతని కళ్ళ ముందరే ఆ కుక్క పిల్లల్ని చంపేసి తరువాత అతన్ని చంపేశారు. ఎంత క్రూరంగా చంపారో నేను చెప్పాను, ఛానల్కి స్ట్రైక్ పడుతుంది. 80 ఏళ్ల వృద్ధురాలిని బలాత్కారం చేశారు, 80 ఏళ్ల వృద్ధురాలిని. అక్కడ ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఉపాధ్యాయులు ఆయన పేరు బంధోపాల్. ఆయనకు ఒక కొడుకో కూతురో, చిన్న వయసు ఒక 5-6 ఏళ్ళు ఉంటాయి, కొడుకో కూతురో, భార్య గర్భవతి. మొత్తం అందరినీ సజీవ దహనం చేసేసారు. భార్యను ఏం చేశారు ఇంకా మనకు తెలియదు. మీకు చెప్పిన ఉదాహరణలు 3 కొల్లలు ఇలాంటివి. అక్కడ బీజేపీ కేవలం టీఎంసీతోని పోరాడలేదు, నరరూప రాక్షసులతో పోరాడారు, రాడికల్ ఇస్లామిక్ జిహాదీలతోని బీజేపీ పోరాడింది అక్కడ. దాని ఫలితమే ఈరోజు గెలుపు. ఈరోజు 12 గంటలైంది, 12 గంటల్లో ఇప్పుడు బెంగాల్ ఎలా ఉంది, ఒక 5 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇంకా ఇప్పుడు కేంద్ర బలగాలు ఉన్నాయి, మొత్తం బీజేపీ చెప్పు చేతల్లో ఉంది. వాళ్ళు ఎవరన్నా టీఎంసీ కార్యకర్తల తలలు నరికారా? చెట్టుకి వేలాడదీయబడ్డ కార్యకర్తలను ఎక్కడన్నా చూసామా? మహిళల బలాత్కారాలకు ఎవరన్నా గురయ్యారా? ఎవరన్నా ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారా పక్క రాష్ట్రాలకి? ఇవన్నీ 5 ఏళ్ల క్రితం అనుభవించారు. అయినా కానీ కార్యకర్తలు ఉన్నారు. ఆ ఫలితమే ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే మోదీ గారు అన్నారు, ఇది ఖచ్చితంగా కార్యకర్తల గెలుపు అని. ఆయన ఈ గెలుపు క్రెడిట్ ఆయన అమిత్ షా గారికి కూడా ఇవ్వలేదు. ఆయన మీరు గనక గమనిస్తే ఆయన కార్యకర్తలకు అన్నారు. అంటే అది వాళ్ళకి ఎంత గుచ్చుకుని ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళని నమ్మి బరిలోకి దిగిన కార్యకర్తలను వాళ్ళు కాపాడుకోలేకపోయారు. ఎందుకంటే అక్కడ కేవలం ఒక పార్టీ కాదు, అక్కడ ఒక ప్రభుత్వం ఉంది. జనాలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళు వాళ్ళ కార్యకర్తల మీద దాడి జరిగినందుకు రద్దు చేయలేరు కదా. అంటే వాళ్ళు ఎంత ఆ బ్లాక్ మార్క్ తట్టుకుని వాళ్ళు నిలబడ్డారు. ఫలితం ఈరోజు మనం చూసాం. మీకు ఎన్నికలది మనం తర్వాత ఛాలెంజెస్ సీఎంది గెలిచే ముందు ఒక 2 నిమిషాల్లో ఒక చిన్న సంఘటన చెప్తానండి ప్లీజ్. అందరూ అనుకోవచ్చు కేంద్ర బలగాలు రావడం వల్ల ఇంత ధైర్యం ఓటర్లకు వచ్చిందా అని. నిజానికి కేంద్ర బలగాలు ఇప్పుడు రాలేదు. ఇప్పుడు మీరు ఏదైతే మనం చూసామో ఎన్నికలు ఇంత ప్రశాంతంగా అవ్వడానికి, దీనికి ఒక చిన్న గ్లిమ్స్ కేంద్రం మనకి కిందటేడాది ఇచ్చింది. 2025లో మనకి తెలిసిందే కేంద్రం వక్ఫ్ చట్టం పాస్ చేసింది. ఐ థింక్ సురేష్ గారు ఇక్కడ మాట్లాడే ఉండుండాలి. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అది జరిగిన తర్వాత ముర్షిదాబాద్ ఎక్కడైతే బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం ఉంటుందో, పచ్చిగా చెప్పాలంటే ఎక్కడైతే ఈ జిహాదీ మూకలు ఎక్కువ ఉంటాయో అక్కడ మళ్ళీ బెంగాలీ హిందువుల మీద దాడులు మొదలుపెట్టారు. ఇళ్ల బయట మార్క్ చేశారు ఏది హిందూ విల్లు ఏది హిందూ విల్లు కాదని. మళ్ళీ దాడులకు తెగబడ్డారు. మళ్ళీ తండ్రి కొడుకులను సజీవ దహనం చేసిన సంఘటనలు మళ్ళీ వచ్చాయి. కానీ ఈసారి జరిగిన చిన్న వ్యత్యాసం ఆ 2021కి 25కి ఏంటి అంటే, చాలా మంది కోర్టుకు వెళ్ళారు. పరిస్థితి చేయి దాటిపోతుంది, దయచేసి కేంద్ర బలగాలను దింపండి అంటే కేంద్ర బలగాలను ఎలా దింపుతారు? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ స్టేట్ సమస్య. కానీ అక్కడ ఎథనిక్ క్లెన్సింగ్ అవుతుందని అన్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టు ఏమి ఇచ్చిందంటే, మీరు ఎక్కడెక్కడైతే గొడవలు జరుగుతున్నాయో కేవలం అక్కడికి మాత్రమే కేంద్ర బలగాలను దింపండి అన్నారు. సో ఆ ముర్షిదాబాద్, మాల్దా ఇలాంటి జిల్లాల్లో మాత్రమే కేంద్ర బలగాలు వచ్చాయి. కొన్ని వారాలు జరుగుతున్న అకృత్యాలను వాళ్ళు కొన్ని రోజుల్లో వాళ్ళు చక్కదిద్దారు. హిందువులకి ఎంత ధైర్యం వచ్చింది అంటే, బిఎస్ఎఫ్ బలగాలు రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ మీద పూల వర్షాలు కురిపించారు. అందుకే మమతా బెనర్జీ గారు ఒక మాట అన్నారు, మనం గనక ఆవిడ ఎన్నికల ప్రసంగాలు గుర్తు చేసుకుంటే, కేంద్ర బలగాలు ఎంతకాలం ఉంటాయని మీరు అనుకుంటున్నారని. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు ధైర్యం వచ్చి వాళ్ళు బయటకు వచ్చి పూల వర్షం కురిపించారు. మమతా బెనర్జీ దాన్ని అడ్రస్ చేస్తూనే తర్వాత మేమే ఉంటాము, మేము ఏం చేస్తాము ఆలోచించండి అన్నారు మమతా బెనర్జీ గారు. నేను ఉంటేనే మీరు సేఫ్ ఉంటారా, నేనే ఆపుతున్నాను వీళ్ళందరిని అంటే మమతా బెనర్జీ ఓపెన్ గా ఆవిడ జిహాదీ వైపు ఉన్నారని ఆవిడే ప్రకటించారు. అభిషేక్ బెనర్జీ ఏమన్నారు, 4వ తారీఖు తర్వాత నేను చూస్తాను, డైమండ్ హార్బర్లో రాష్ట్రం నాకు ఓటు వేయకపోయినా నేను కొన్ని జిల్లాలు కొన్ని పాకెట్స్ వదిలేశాను, ఈసారి నేనే దగ్గరుండి చూస్తాను, ఢిల్లీ నుంచి ఎవరు మిమ్మల్ని కాపాడతారో చూస్తాను. కళ్యాణ్ బెనర్జీ అని ఎంపీ అమిత్ షా గారిని తలకిందులుగా వేలాడదీసి ఊరేయాలని అన్నారు. ఉల్టా లట్కనా చాయ్యో అమిత్ షాకు అని అన్నారు. ఈరోజు వాళ్ళందరూ ఎవరు మాట్లాడుతున్నారు? అందరూ కామున్నారు.
అంటే వాళ్ళు గెలిస్తే ఎలాంటి, వాళ్ళు గెలిచినా ఏం చేయాలనుకున్నారో, ఓడినా ఏం చేయాలనుకున్నారో, వాళ్ళు ఎలాంటి కుట్రలకు వాళ్ళు తెగబడాలనుకున్నారో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు. వాళ్ళు ఇది ఊహించే నిన్న కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు టీఎంసీ వాళ్ళు. కేంద్ర బలగాలని ఇక్కడ నుంచి పంపేయాలి, ఎందుకు కేంద్ర బలగాలని. సుప్రీంకోర్టు అంది ఎలక్షన్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ కేపబుల్ ఇనఫ్ టు టేక్ ద డెసిషన్, ఏ వైస్ డెసిషన్ మేమేమి ఇన్వాల్వ్ అవ్వమన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టే వీళ్ళు ఇప్పుడు అందరూ అన్ని మూసుకుని కూర్చున్నారు. సారీ ఫర్ ద లాంగ్వేజ్, కానీ అక్కడ జరిగిన వాళ్ళ ఆవేదన నేను చదివాను. ఆ టైంకి నేను ఒక జాతీయ ఛానల్లో పనిచేస్తున్నా, నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏం జరిగిందని. గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్స్ చేసిన జర్నలిస్ట్ నాతో చెప్పారు. నేను అదంతా చదివే నేను అందుకనే నేను చాలా బహిరంగంగా నేను బీజేపీ గెలవాలని అన్నా. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను ఇందులో ఎటువంటి దాపరికం లేదు. బీజేపీ గెలిచినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నా. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ ఛాలెంజెస్. ఇప్పటివరకు చాలా ఎమోషనల్ అయ్యాను, సారీ. ఓకే, ఛాలెంజెస్ కన్నా ముందు ప్రస్తుతం అంటే నేను ఇంకో కొందరు పొలిటికల్ అనలిస్ట్తో, ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్స్, వాళ్ళతో కూడా డిస్కస్ చేసినప్పుడు ఏమన్నారంటే ఇంకా ఉండరు వాళ్ళు, అత్తా మేనలు అక్కడ ఉంటారు, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారు, వేరే స్టేట్కి పారిపోతారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నారు ఇంకా అక్కడే పారిపోయారు? ఉన్నారు అంటే ఒక్కటండి, బీజేపీ ఏమి టీఎంసీ కాదు, చంపరు. వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, వీళ్ళు పంపరు, వీళ్ళేం చంపరు. అదైతే నేను రాసిస్తా. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. బీజేపీ అంటే మనం చూసాం, టీఎంసీ ఆఫీసులు తగలబడ్డం అవి ఒక్కటో రెండో జరిగాయి. బీజేపీ వాళ్ళు వెంటనే అన్నారు మనం అది చేయకూడదని. కానీ కార్యకర్తలు ఆలోచించండి. కేంద్రంలో వాళ్ళు, మోదీ గారు అన్నారు నేను సెక్యూరిటీలో ఉంటాను కానీ మీరు ఉండరు, మీ థ్రెట్ మీకు తెలుసు, కానీ మీరు అయినా కానీ బయటకు వచ్చి చేశారు, మీకు ధన్యవాదాలు అని అన్నారు. ఆ భావోద్వేగాల్ని ఎవరైనా ఎలా నియంత్రణలో పెట్టుకుంటారు? సో దాంతో జరిగాయి. కానీ మోదీ గారు అన్న తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఇంకా నార్మల్ అయిపోయారు. ఒక్క ఘటన జరగలేదు, ఒక్క ప్రాణం పోలేదు. ఆఫీస్ తగలబడిన మాట వాస్తవమే, కానీ ప్రాణాలు పోలేదు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ అనుకుంటాను. లైక్ సరే, ఫస్ట్ టైం కాకపోయినా సరే చాలా సంవత్సరాల తర్వాత, అంటే టీఎంసీకి జరగడం ఇది చాలా సంవత్సరాల తర్వాత ఎలాంటి ప్రాణాలు పోకుండా ఒక ఎలక్షన్ నిర్వహించడం అనేది ఫస్ట్ టైం, ఇది వెరీ ఫస్ట్ టైం. సో యాజ్ ఫర్ మమతా బెనర్జీ, మరి మనకు తెలీదు, ఆవిడ నిన్న పోలింగ్ బూత్కి వస్తే ఆవిడ ఒక్కరు వచ్చారు, చివరికి ఆవిడతో కార్యకర్తలు కూడా లేరు. అండ్ యాజ్ ఫర్ అభిషేక్ బెనర్జీ, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మమతా బెనర్జీ నుంచి పార్టీని లాగేసుకోవడానికి. కానీ మమతా బెనర్జీకి ఎంత బలం ఉంది అనేది మనం, అంటే అభిషేక్ బెనర్జీకి ఎంత బలం ఉంది అనేది మనం చూడాలి. అభిషేక్ బెనర్జీని ఎంతమంది స్వీకరిస్తారో కూడా మనం చూడాలి. సో తమిళనాడు పాలిటిక్స్ లో ఉంది, జయలలిత గారి తర్వాత పళనిస్వామి ఆయన చేతిలో ఆరా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. అండ్ అభిషేక్ ఇప్పుడు టీఎంసీ మళ్ళీ కమ్యూనిస్టులతో కాంగ్రెస్ తో కూడా కలవచ్చు. ఎందుకంటే క్లియర్ గా ఈ ఎన్నికల్లో తెలిసింది, హిందువులు గంపగుత్తగా వేశారు, వన్ సైడెడ్ ఓటింగ్. అది కూడా అత్యంత అధిక శాతం పోలింగ్ నమోదయ్యాయి. ఫస్ట్ ఫేజ్ లో 92, సెకండ్ ఫేజ్ లో 94. అసలు చాలా దగ్గర నంబర్స్ అవి. 92, 94 అంటే ఆల్మోస్ట్ సేమ్, అసలు ప్రతి ఒక్కరు వచ్చారు. కరెక్ట్. అండ్ మీకు గనక గుర్తున్నట్టయితే నేను 2 సార్లు అన్నా, 294 సీట్లున్న బీజేపీ 294 సీట్లలో పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే 30-40 సీట్లలో బంగ్లాదేశీ జిహాదీలే వాళ్ళు ఎవరు గెలుస్తారని నిర్ణయిస్తారు. అంటే వాళ్ళు 230 నుంచి 250 సీట్ల మధ్యలోనే వాళ్ళ పోటీ ఉంది, దాంట్లోనే వాళ్ళు ఆధిక్యం తెచ్చుకోవాలని. అంటే ఇమాజిన్ చేయండి, 230 సీట్లు, 230-250 సీట్లు, 208 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఆల్మోస్ట్ లైక్ ఇంకా ఎక్కడ వీలుంటే అక్కడ అన్నట్టుగా వచ్చాయి. నార్త్ సౌత్, ఐ థింక్ ప్రేక్షకులకు బాలకృష్ణ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఇంటర్వెల్ డైలాగ్, చేర చోర కరింగ ఇంకంతా ఒకటే అన్నట్టుగా మొత్తం నార్త్ బెంగాల్, సౌత్ బెంగాల్, నార్త్ 24 పరగనా, సౌత్ 24 పరగనా, మాల్దా, ముర్షిదాబాద్, కల్కత్తా పోర్ట్, ప్రెసిడెన్సీ, ఏదైనా సరే బీజేపీ కంచుకోటగా మారింది. అండ్ బీజేపీ కరెక్ట్ గా వ్యవహరిస్తే ఇది ఇంకొక గుజరాత్ అవుతుంది, అంటే కంచుకోట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీఎం క్యాండిడేట్, ఇది బీజేపీ కంచుకోట అయ్యే అవకాశం ఉంది. ఒక మేము కూడా చూసాను, నా స్కూటీ కదా సార్ 2 సీట్లు ఉన్నాయి, బెంగాల్కి అయితే ఒకటే వచ్చేది అని చెప్పి. ఐ డోంట్ నో ఇఫ్ యు హావ్ కమ్ అక్రాస్ దట్ పర్టిక్యులర్ మీమ్. అంటే చాలా చూసాను, లైక్ మీమ్స్ ఆర్ ఫ్లోయింగ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే తప్పలేదు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో సరే, కంచుకోట అన్నారు. సో ఒక కంచుకోటని కాపాడే ఒక నాయకుడు కంపల్సరీ కావాలి. సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీఎం క్యాండిడేట్ అన్నారు. సో బెంగాల్లో బీజేపీ రిప్రజెంట్ చేస్తూ ఉన్న ఆ క్యాండిడేట్ ఉండే నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటి, అతని సమర్థత గురించి కూడా మాట్లాడుకుందాం ప్లీజ్.
అందరూ శుభేందు అధికారి అనే అనేస్తున్నారు, ఎందుకంటే ఆయనే మమతా బెనర్జీని ఓడించారు కాబట్టి. నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే మామూలుగా ఎప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడినా సరే వాళ్ళలో వాళ్ళకి ఒక కుమ్ములాట ఉంటుంది. నేను అవుతానంటే సీఎం నేను అవుతాను అని చెప్పేసి ఒక కుమ్ములాట ఉంటుంది అంటారు. బీజేపీలో అలాంటివి ఏమైనా కనపడుతున్నాయా? ఉన్నా బయటికి రావు. కేంద్రంలో ఉండే వాళ్ళు నియంత్రించేస్తారు. నేను మీకు లాస్ట్ టైం బెంగాల్ది నేను ఢిల్లీతో పోల్చాను, మీకు గుర్తుంటే మమతా ఓడినట్టు అక్కడ కేజ్రీవాల్ ఉన్నట్టు ఇక్కడ మమతా ఓడొచ్చు అని అన్నా. మళ్ళీ ఢిల్లీదే ఉదాహరణ తీసుకుందాం. కేజ్రీవాల్ ఓడించిన పర్వేష్ వర్మ ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నారు. మరి శువేందు ఉప ముఖ్యమంత్రి అవుతారో ముఖ్యమంత్రి అవుతారో మనకి తెలియదు. కానీ నాది అంచనా ఏంటి అంటే ఒక మహిళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్లో అయ్యే అవకాశం ఉంది. ఐదర్ మహిళ ముఖ్యమంత్రి అన్న అవ్వచ్చు, లేకపోతే చాలా ఇంపార్టెంట్ మంత్రివర్గాల్లో మహిళలను అన్నా పెట్టచ్చు. కారణం ఏంటి అంటే లాజిక్ అది ఎంత ఇల్లాజికల్ గా ఉన్నా విపక్షాలు అలాగే వ్యవహరిస్తాయి. ఇల్లాజికల్ గానే వాళ్ళు నరేటివ్ తీసుకెళ్తారు. మహిళను ఓడించారు అండ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుది కూడా వీళ్ళు ఇప్పుడు బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను మీతో గతంలో కూడా అన్నాను, 2029లో ఇదే మెయిన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉండబోతుంది, మహిళల రిజర్వేషన్ ని వ్యతిరేకించారు అనేదాన్ని. మీరు వ్యతిరేకించారని అంటున్నారు, మరి మహిళనే ఓడించారు. మహిళను ఓడించినప్పుడు ఒక మహిళనే ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా అని అడగచ్చు. అవును. సో ఆ ప్రశ్నలన్నింటినీ వీళ్ళు తట్టుకుని నిలబడాలంటే ఒక మహిళను ముఖ్యమంత్రి చేయొచ్చు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నారు, అగ్నిమిత్ర పాల్ అనే ఆవిడ ఉన్నారు. అండ్ దాని తర్వాత మనకి చూసుకున్నట్టయితే 70-80లో మహాభారత్ అని ఒక సిరీస్ వచ్చింది. దాంట్లో ద్రౌపదిగా వేసిన ఆవిడ రూపా గంగూలీ బీజేపీలో గెలిచారు ఆవిడ. సో ఆవిడ అవ్వచ్చు. వీళ్ళందరూ పేరున్న వాళ్ళు కాబట్టి పేరు లేని వాళ్ళని వీళ్ళు తెచ్చినా తేవచ్చు. సో ఆప్షన్స్ అయితే వీళ్ళకి చాలా ఉన్నాయి. ఎవరవుతారు అనేది చూడాలి. అంటే పేరున్న వాళ్ళనే తెస్తారా, లేకపోతే ఎవరన్నా కొంచెం వెనక నుంచి లాగుతారా మనకి తెలియదు. కానీ ఎవరైనా వాళ్ళు ఎలా ఉండాలి అంటే మాత్రం ఒక్క పేరు చెప్తా, యోగి ఆదిత్యనాథ్. ఒక యోగి ఆదిత్యనాథ్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే దురదృష్టవశాత్తు బీజేపీ దగ్గర సమయం లేదు మిత్రమా. ఎందుకంటే వాళ్ళకి 3 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటివరకు బెంగాల్ ఎలాంటి దయనీయ స్థితిలోనే ఎవరికంటా కనబడలే. బెంగాల్ అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు బెంగాల్లో నిరుద్యోగం కనబడుతుంది, బెంగాల్లో నీట్నెస్ లేకపోవడం కనబడుతుంది, బెంగాల్ వలస వెళ్ళిపోవడం కనబడుతుంది, బెంగాల్లో ఉద్యోగాలు లేకపోవడం కనబడుతుంది, మహిళల భద్రత హైలైట్ అవుతుంది. వీటన్నిటినీ 3 ఏళ్లలో సమాధానం చెప్పేవాళ్ళు రావాలి. 3 ఏళ్ళు ఎందుకంటే 2029 జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఆ టైం కల్లా బీజేపీ ఒక రూపు తేవాలి. సో మనం బెంగాల్, ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ 17కు ముందు ఎలా ఉందో బెంగాల్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు బెంగాల్కున్న ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఇన్ఫిల్ట్రేషన్, బంగ్లాదేశీలు ఎక్కువ ఉండడం. అది తీసేస్తే 2 సేమ్, లా అండ్ ఆర్డర్ లేకపోవడం, మహిళలు సురక్షితంగా లేకపోవడం, రౌడీలు ఎక్కువ ఉండడం, ఉద్యోగాలు లేకపోవడం, వలస వెళ్ళిపోవడం, కరప్షన్, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ గారు రావడంతో అది ఎలాగా రూపురేఖలు మారాయో మనం చూసాం. సో అలాంటి ఒక హార్డ్ కోర్, దేనికి లొంగని వాళ్ళే బెంగాల్ని సరిచేయగలరు. ద ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ సెట్ చేయాలి. లా అండ్ ఆర్డర్ సెట్ చేసినట్టయితే ఏమవుతుందంటే మహిళలు కానివ్వండి, అక్కడ ఉన్న బెంగాలీలకు ఒక మేము భద్రంగా ఉన్నామనే భావన వస్తుంది. అంటే ఎన్నికలకి అది ఒక రకంగా ఉపయోగపడుతుంది, ఓటు బ్యాంక్ అయిపోతుంది లా అండ్ ఆర్డర్. అండ్ ఇప్పుడు గవర్నెన్స్ పరంగా చూసుకుంటే లా అండ్ ఆర్డర్ సెట్ చేసినట్టయితే వ్యాపారస్తులకు ఒక నమ్మకం వస్తుంది. మనం వీళ్ళు వెళ్ళినా సరే వాళ్ళు అడుగుతారు కదా, బెంగాల్లో ఏంది పెట్టేదని. మీకు నేను ఐ థింక్ చెప్పాను అనుకుంటా, బిర్లాకి జరిగిన అవమానం. సో అంటే వ్యాపారవేత్తలకు అది మెదడులో ఉంటుంది. సో వాళ్ళు అలాంటి బెంగాల్లోకి రావాలి అంటే కనుక వాళ్ళకి భద్రంగా ఉంటాయా మా పెట్టుబడులు అనే ధైర్యం రావాలి. సో లా అండ్ ఆర్డర్ని సెట్ చేయాలి. అది కొంచెం కష్టం ఏమో, ఎందుకంటే పోలీసులు ఎప్పుడూ మా దగ్గర ఎలాంటి కేసులు రావట్లేదని చెప్పేసి వాళ్ళు చేస్తున్న పని మర్చిపోయి ఉంటారేమో కదా. మీరు చెప్పిన దాని ప్రకారం లాస్ట్ టైం చెప్పిన కరెక్టే. కానీ ఇప్పుడు మార్చాలని అదే అంటున్నాం కదా, సమయం లేదు, వీళ్ళకి వేరే దారి కూడా లేదు. ఖచ్చితంగా అందరి బెండ్ తీయాలి. పోలీసులు ఆల్రెడీ వాళ్ళకు కూడా అర్థమైంది. మనం చూస్తే వాళ్ళే టీఎంసీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు బయటికి ధర్నాలు రాస్తారో అని వస్తే టీఎంసీ కార్యకర్తలు కింద వ్యవహరించే బెంగాల్ పోలీసులు టీఎంసీ కార్యకర్తలను కొడుతున్నారు. అంటే వాళ్ళకు కూడా అర్థమైంది. అంటే బెంగాల్లో ఈసారి బీజేపీ నార్మల్ బీజేపీ చూడమండి, చాలా హై లెవెల్ అగ్రెసివ్ బీజేపీ ఉంటుంది. శాంతి కోరుకునే బీజేపీ ఉంటే అక్కడ పరిస్థితులు చక్కబడవు. యోగి ఆదిత్యనాథ్ ఎలా అయితే ఉన్నారో అలాంటి వాళ్ళే బెంగాల్ని ఒక కొలిక్కి తేగలరు. సో వాళ్ళు లా అండ్ ఆర్డర్ని సెట్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి, ఉద్యోగాలు వస్తాయి, వలసలు ఆగే అవకాశం ఉంది. వెళ్ళిన వాళ్ళు వెంటనే రారు, కానీ వాళ్ళకు ఒక ఆశ వస్తుంది.
సో 2029కి వాళ్ళకు ఒక రూపు తెచ్చే అవకాశం ఉంది, అంటే ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందని. అది గనక జరిగినట్టయితే సుమారు 30 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 2031 ఒక ఛాలెంజ్, 5 ఏళ్ళ యాంటీ ఇన్కంబెన్సీ. నేను మీకు కింద అన్నట్టుగా ఈ కూటమి గనక కలిస్తే బీజేపీకి ఒక ఛాలెంజ్. సో బీజేపీ దీన్ని ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసేది ఏంటి అంటే డీలిమిటేషన్. అంటే దీని మీద వర్క్ చేస్తారు వెంటనే అమలు చేయకపోయినా. ఎందుకంటే నేను మీకు గతంలో అస్సాంలో కూడా చెప్పాను, హిమంత బిశ్వ శర్మ అన్నారు 2021లో 126 సీట్లు ఉంటే మేము 90 సీట్ల చిల్లరలోనే పోటీ చేస్తున్నాం, 30 సీట్లలో మియా ముస్లిమ్స్ అంటే బంగ్లాదేశీ ముస్లిమ్సే ఉంటారు, వాళ్ళు మాకు ఓటు అయ్యారు, మేము అడగం. అండ్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 21లో డీలిమిటేషన్ చేశారు. ముస్లిం మెజారిటీ సీట్లు బంగ్లాదేశీ ముస్లిం మెజారిటీ సీట్ల ఆధిక్యాన్ని తగ్గించారు. దాంతోనే వాళ్ళ సీట్ల ప్రభావం తగ్గింది. ఎన్ని ఉండేవి? 30 నుంచి ఎంత తగ్గాయి? అది ఇప్పుడు ఒక 20-25కో వచ్చాయి. 5 తగ్గాయి. ఎస్, అప్పుడు ఇంకా 30 నుంచి 40 ఉంటే అది ఇప్పుడు 20 నుంచి 25కి వచ్చింది. సో అందుకే మళ్ళీ హిమంత గారు మేము 103 సీట్లలోనే పోటీ చేస్తున్నామని. అండ్ మనం చూసుకుంటే ఆ సంఖ్య అటు ఇటుగా 103 సీట్లకే వచ్చింది. అంటే కేవలం ముస్లిం మెజారిటీ ఏరియాస్ లోనే కాంగ్రెస్ గెలిచిందేమో మనకు తెలియదు మరి. బట్ అస్సాంది డౌన్ ద లైన్ మనం మాట్లాడుకుందాం. బట్ సో అలాగ డీలిమిటేషన్ చేసే అవకాశం ఉంది ఇక్కడ వెస్ట్ బెంగాల్లో. సో డీలిమిటేషన్ చేసినట్టయితే గనక బీజేపీకి బంగ్లాదేశీ ముస్లిం సీట్ల సంఖ్య ఏదైతే ఉందో అది వాళ్ళు స్కాటర్ చేయొచ్చు. సో దట్ ఏంటంటే స్థానికంగా భారతీయులే, బెంగాలీ ముస్లిమ్స్ అయినా ఎవరైనా భారతీయులే ఓటు వేసి ఎవరు ఉండాలని నిర్ణయించే అవకాశం వచ్చేలా వాళ్ళు వ్యూహాలు పన్నచ్చు. సో వాట్ ఎవర్ ద కేస్ బీజేపీకి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. అండ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే బంగ్లాదేశీలను ఇన్ఫిల్ట్రేటర్స్ని ఆపడం, ఇన్ఫిల్ట్రేటర్స్ డిపోర్ట్ చేయడం. ఎందుకంటే ఇప్పటివరకు మోదీ గారు 14 ఎన్నికల క్యాంపెయినింగ్ లో అన్నారు ప్రతి ఒక్క బంగ్లాదేశ్ చున్కే యహాసే భగాయేంగే. తర్వాత మొన్న క్యాంపెయినింగ్ లో కూడా అన్నారు అన్ని రాష్ట్రాలు మాకు సహకరించి కేవలం పశ్చిమ బెంగాల్ తప్ప అని. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కూడా వచ్చేసింది. సో వాళ్ళకి ఇంకా వేరేది కారణాలు చెప్పే వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. సో వాళ్ళు ఇంకా ఆల్రెడీ అమిత్ షా గారు అన్నారు ఐడెంటిఫై డిటెక్ట్ డిపోర్ట్ అనేది ఆయన చెప్పారు. సో 3D అని. సో వాళ్ళకి చేయాల్సిందే, కానీ వెంటనే రేపటి నుంచే జరగదు, ఒక 5-10 ఏళ్ల సమయం పడుతుంది, ఓపిక్గా ఉండాలి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు బంగ్లాదేశీలు ఇక్కడ. అండ్ బంగ్లాదేశ్ది కేవలం నేను మీ గతంలో కూడా చెప్పాను, ఇక్కడ కేవలం టీఎంసీనే వాళ్ళు ఎదిరించట్లేదు, డీప్ స్టేట్తోని వీళ్ళు పోరాడారు. ఎందుకంటే ఆల్రెడీ అంటే ఫలితాలు రాకముందే వరకు మోదీని ఎదిరించే ఒక ఆల్టర్నేటివ్తోనే మోదీ పోరాడుతున్నాడు అని అన్నారు. మమతా బెనర్జీని అలా చూపించారు. లాస్ట్ టైం మనం ఇలా చూపించింది ఎవరినంటే కేజ్రీవాల్ని, రాహుల్ గాంధీని. సో అంటే వెస్టర్న్ డీప్ స్టేట్ మమతా బెనర్జీ మీద ఎంత ఇన్వెస్ట్ చేసిందో ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు కూడా వాళ్ళు ఎలా అంటున్నారంటే ఒక బీజేపీ హెజమోనీ చూపించి గెలిచిందని. అరే పశ్చిమ బెంగాల్ మా దేశంలోని ఒక రాష్ట్రం గెలిస్తే వేరే దేశాలకు ఎందుకు? అమెరికాలో ఇటీవల లోకల్ ఎలక్షన్స్ జరిగాయండి, తెలుసా? ఎంతమందికి తెలుసు? అసలు రిపబ్లికన్ కంచుకోటలో డెమోక్రాట్స్కి కొంచెం ఆధిక్యం వచ్చింది, వాళ్ళు గెలవలేకనే వాళ్ళ ఆధిక్యం వచ్చింది. ఎంతమందికి తెలుసు అది? అలాంటి ఎన్నికలే ఇప్పుడు ఇక్కడ కూడా జరిగాయి. దానికి బ్లూంబర్గ్ రాసింది, ఎన్బిసి రాసింది, అసలు ప్రజాస్వామ్యమే లేని ఖతార్లో నడిచే అల్ జజీరా రాసింది. వీళ్ళందరికీ ఎందుకు ఇక్కడ? అంటే ఎన్ని దేశాల కుట్రలు బెంగాల్ ద్వారా నడుస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. నేను మీతో అన్నాను బెంగాల్ గెలిచినట్టయితే ఇన్ఫిల్ట్రేషన్ ఆపచ్చు, ఇన్ఫిల్ట్రేషన్ ఆపినట్టయితే గనక దేశ అభివృద్ధి ఒక రేంజ్లోకి వెళ్తుందని. ఎందుకంటే గొడవలు చేసేదంతా ఈ జిహాదీ బంగ్లాదేశీలే ఉన్నారు కదా. సో ఇప్పుడు బీజేపీకి ఒక ఆప్షన్ లేదు, ఇంకా వాళ్ళు సాకులు చెప్పారన్నట్లు కారణాలు వాళ్ళు చెప్పడానికి లేదు. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు ఫెన్సింగ్ వేయాలి. బంగ్లాదేశ్ నుంచి రెసిస్టెన్స్ వస్తుంది. అస్సాంలో మన భూభాగంలో గుడి కడుతుంటే బంగ్లాదేశీ బార్డర్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఆపడానికి ప్రయత్నించారు, మన వాళ్ళు తరిమి కొట్టారు. త్రిపురలో కంచె వేస్తుంటే వాళ్ళు త్రిపుర బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె వేస్తుంటే ఆపడానికి ప్రయత్నించారు, మన వాళ్ళు తట్టుకున్నారు. కానీ పశ్చిమ బెంగాల్ డిఫరెంట్ బాల్గా, ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ ఇల్లీగల్ దీని మీద, ఈ స్మగ్లింగ్, క్యాటిల్ స్మగ్లింగ్, వెపన్స్ స్మగ్లింగ్, నార్కో డ్రగ్స్, వీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది పశ్చిమ బెంగాల్ ద్వారానే జరుగుతుంది. సో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను కూడా మనం ఒక రకంగా కూలగొట్టినా మనం కారణం అవుతాం. సో వాళ్ళు దీనికి ఒప్పుకోరు, కాబట్టి వాళ్ళు కూడా దీన్ని రెసిస్ట్ చేసే అవకాశం ఉంది. మనం చూసాం ఆల్రెడీ
కొంతమంది ఎంపీలు, బంగ్లాదేశ్ ఎంపీలు మాట్లాడుతూ ఉండడం. సో ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు వీళ్ళని లక్ష్యంగా చూసుకుంటుంది. మనం మామూలుగా యోగి గారిని లక్ష్యంగా చేసుకోవడం చూసాం పశ్చిమ దేశాలు. ఈసారి యోగి గారికి ఒక కంపానియన్ దొరుకుతారు వెస్ట్ బెంగాల్ సీఎం ద్వారా. సో ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. సో ఎవరైతే అవుతారో వాటిని వీటన్నిటిని ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, బెంగాల్ని కాపాడాలి, దాని ద్వారా దాన్ని ఒక కంచుకోటగా మార్చాలి. సో చాలా సమర్థులు కావాలి, టూ హార్డ్ అండ్ వాళ్ళు కావాలి. ఐ థింక్ బీజేపీ ఐడెంటిఫై చేసే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ క్యాండిడేట్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంటారు కూడా. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే మోదీ గారు అన్నారు, ఇదే నా చివరి ఎన్నికల ప్రచారం, ఇక్కడ నేను మళ్ళీ బెంగాల్కి వచ్చినట్టయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికే వస్తానని. సో వాళ్ళు ఆల్రెడీ ఎన్నుకునే ఉండుంటారు, కేవలం మాటలు చర్చలు జరుగుతూ ఉండుంటాయి. ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది దాని గురించి? ఒక అవకాశం అయితే 9వ తారీఖు అనుకోవచ్చు, ఎందుకంటే ఆ రోజు రవీంద్రనాథ్ బర్త్డే, రవీంద్రనాథ్ ఠాగూర్ బర్త్డే. ఆల్రెడీ వీళ్ళు ఆల్రెడీ అంటూ ఉంటారు బెంగాల్కి బీజేపీకి ఏం సంబంధం అని. సో సింబాలిక్ గా బెంగాల్ ఓన్ చేసుకున్నామని చెప్పడానికి 9th చేయొచ్చు. అండ్ ఇంకొకటి, బీజేపీకి వ్యక్తిగతంగా ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, వాళ్ళ పార్టీ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ బెంగాలీ అని. అండ్ చాలా మంది బెంగాల్లో బీజేపీ ఏంటని అనుకుంటారు, కానీ భారతీయ జనసంఘ్ ఉన్నప్పుడు బీజేపీకి బీజేఎస్ అప్పుడు వాళ్ళకి 3 ఎంపీలు ఉన్నారు. ఆ 3 ఎంపీల్లోంచి 2 వెస్ట్ బెంగాల్ నుంచే ఉన్నారు. ఒకటి కలకత్తా, ఇంకొకటి ఐ థింక్ ఝార్గామో ఏదో, నాకు ఇంకొక రీజన్ గుర్తులే, క్షమించాలి. బట్ 2 ఎంపీలు పశ్చిమ బెంగాల్ నుంచే వచ్చారు. సో అలాగ బెంగాల్ నుంచే వచ్చిన ఒక ఆయన స్థాపించిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పరకు పశ్చిమ బెంగాల్లో లేదు. సో వాళ్ళకి అది కొంచెం వ్యక్తిగతంగా వాళ్ళకి అది ఒక ఛాలెంజ్. ఫైనల్లీ దే ఓవర్కమ్ ఇట్. ఇది అయిన తర్వాత బీజేపీ ఇంకా ఏ రాష్ట్రంలోనూ వస్తుంది అంటే ఎవరు నవ్వరు నాకు తెలిసి. ముస్లింలు అధికంగా ఉన్న అస్సాంలో బీజేపీ వచ్చింది. అసలు కమ్యూనిస్టులకి కంచుకోటైన త్రిపురలో బీజేపీ వచ్చింది. హిందువులు స్కాటర్ అయ్యి హిందువులు ఏమి ఓటు వేయరు కలిసి అన్న పశ్చిమ బెంగాల్లో తన్నుకుంటూ వచ్చింది. సో ఇంకా బీజేపీ నెక్స్ట్ స్టేట్లో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లిస్ట్లో ఉంటాయి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఐ థింక్ చూద్దాం. ఐ థింక్ ఫ్యూచర్ ఈస్ వెరీ బ్రైట్ ఫర్ ద నేషన్ అని అనిపిస్తుంది నాకు. 10th హైదరాబాద్ కిందకి వస్తున్నారు అంటే అర్థం కాదు. మోదీ గారు 10th మన హైదరాబాద్ వస్తున్నారు. ఎజెండా గురించి మీకు ఏమన్నా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా వచ్చిందా? నాకేమీ అంత ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. బట్ ఆబ్వియస్లీ భాగ్యన తెలంగాణ వీళ్ళ ఖచ్చితంగా లక్ష్యంలో ఉంటుంది, డౌట్ లేదు దాంట్లో. ఇక్కడ బీజేపీ నేతలు ఎలా వ్యవహరిస్తున్నారో నాకు తెలియదు. నేను మీకు గతంలో కూడా చెప్పాను, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఫాలో అను. కానీ ఇక్కడ ఒక బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరు అంటే సునీల్ బన్సల్. నేను మీకు ఆయన గురించి చెప్పాను, బెంగాల్ని ఎలా అయితే స్టీట్ చేశారు, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, ఆల్రెడీ ఆయనకి ఇచ్చిన అన్ని స్టేట్స్ టిక్కు పెట్టేసుకున్నారు కాబట్టి ఆయన దృష్టి అంతా ఇంక ఇక్కడే ఉంటుంది. సో ఐ థింక్ ఇక్కడ బీజేపీ వాళ్ళకి టఫ్ టైం, వాళ్ళకి ఇంకా ఛాలెంజెస్ చాలా ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. 2028 వరకు మీకు ఎటువంటి మార్పు బహిరంగంగా కనిపించదు. ఐ థింక్ 28లో బీజేపీ ఇక్కడ వస్తుందని అన్న ఎవరు నవ్వద్దు. సో ఆశ్చర్యపోకండి, ఎందుకంటే 7 ఎంపీ సీట్లు బీజేపీకి ఇక్కడ వచ్చాయి వితౌట్ ఎనీ ఫేస్ 7 ఎంపీ సీట్లు వచ్చాయి. సో 7 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. వాళ్ళకి కావాల్సిన ఇంకొక ఐ థింక్ 56 సీట్లే. సో ఆశ్చర్యపోన అవసరం లేదు. 28లో బీజేపీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన. టీఎంసీ మమతా బెనర్జీ చెప్పినట్టు కేంద్ర బలగాలు ఎన్ని రోజులు ఉంటాయో చూస్తాను అన్నట్టు, ఆ తర్వాత మేమే ఉంటామని చెప్పేసి ఎలాగైతే చెప్పారో, సో ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో 6 నెలలు ఉండబోతున్నారు, కేంద్ర బలగాలు అక్కడే ఉండిపోతున్నాయి అని చెప్పేసి విన్నాను. ఇందాక చెప్పినట్టే, యాజ్ ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, ఆ పొలిటికల్ అనలిస్ట్లో వాళ్ళే దగ్గరుండి వీళ్ళందరినీ డిపోర్ట్ చేస్తారు. ఈ రాడికల్ బంగ్లాదేశీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి వచ్చిన శరణార్థుల పేరుతో వచ్చి ఇక్కడ వచ్చి తిష్టవేసి ఇక్కడ మన ఓటు బ్యాంక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళందరినీ ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు బికాస్ ఆఫ్ ది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో వాళ్ళందరినీ పంపిస్తారు అంటున్నారు, నిజమేనా? ఎస్ఐఆర్ ద్వారా కొంతమంది నిజంగానే దేశం వదిలి వెళ్ళిపోయారు. ఎస్ఐఆర్ వీళ్ళు ఎందుకంటే ఎస్ఐఆర్ ద్వారా ఏంటి, ఎన్నికల సంఘాన్ని దగ్గర ఒక నివేదిక వస్తుంది, వాళ్ళ దగ్గర డేటా వస్తుంది. ఆ డేటాని వాళ్ళు తర్వాత ఎవరికి ఇస్తారు? మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఇస్తారు. వాళ్ళు అది ఎన్ఆర్సీనో సెన్సెస్ ఏదో చేస్తారు. సో వాళ్ళు పట్టుకుంటే ఏం చేస్తారో తెలిసిందే. దానికంటే వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోతేనేమని వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్ళిపోయారు అంటున్నారు, కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళి మళ్ళీ వస్తారంటున్నారు.
సో ఏం జరుగుతుందో చూడాలి. ఐ థింక్ సినిమాటిక్ రేంజ్లో మనం ఎప్పుడే అన్ని ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో వీళ్ళు కూడా సెటిల్ అవ్వాలి, సమయం పడుతుంది. నిన్నటికి నిన్న చూసాం 87,000 బంగ్లాదేశీలకి సర్టిఫికేట్లు BMCA ముంబై కమిషన్ ఇచ్చేసింది. 87,000 సర్టిఫికేట్లు బంగ్లాదేశీలకు. సో ఏది కూడా ఓవర్ నైట్ అవ్వదు. సినిమాటిక్ రేంజ్ లో రావడం ఇలా అయిపోరు, సమయం పడుతుంది. అండ్ ఇంకోటి CRPF ఏం చెయ్యవండి, వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు కేవలం లా అండ్ ఆర్డర్ సెట్ చేస్తారు, గొడవలు జరగకుండా ఆపుతారు. గొడవలు జరగకుండా ఆపడానికే వీళ్ళు ఉన్నారు. ఇంకా ఐ థింక్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆపితే వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఇంక ఇప్పుడు ఐ హోప్ ఇంకా వాళ్ళ అవసరం కూడా లేదు ఇంకా. ఎందుకంటే వీళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ పోలీసుల్లో కూడా చాలా మంది బంగ్లాదేశీలోనే మమతా బెనర్జీ పోలీసుల కింద ఉద్యోగాలు ఇచ్చారని కూడా అన్నారు. సో ఎప్పటి నుంచో వచ్చి ఆబ్వియస్లీ వచ్చి ఇక్కడే ఉండిపోయారు కాబట్టి లైక్ వాళ్ళ రూట్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి, చెప్పాలంటే వాళ్ళ హిస్టరీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇంకా వాట్ ఎవర్ ద కేస్ ఇల్లీగల్ గా వస్తే దే ఆర్ ఇన్ఫిల్ట్రేటర్స్. వాళ్ళు 4 దశాబ్దాలు అవ్వనివ్వండి, 5 దశాబ్దాలు అవ్వనివ్వండి, ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది ఇక్కడ ఉండము, ముస్లింలకి సపరేట్ దేశం కావాలనే కదా వాళ్ళు బంగ్లాదేశ్ అడిగింది. అడిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఎందుకు? మీ దేశాన్ని మీరు డెవలప్ చేసుకోలేకపోతే అది మీ అసమర్థత. ఏం చేసుకుంటారో మీరు అక్కడే చేసుకోవాలి. ఒక్క బంగ్లాదేశీ ముస్లిం ఇక్కడ వాళ్ళు 1947 తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉండి 79 ఏళ్ళు అయినా వాళ్ళు ఇక్కడ ఉండడానికి అనర్హులు. ఎందుకంటే వాళ్ళు మతం ఆధారంగా విడిపోయినది. అది కూడా వాళ్ళు ఉండడానికి ఇష్టం లేదనే కదా వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఉంటామంటే ఎలా ఒప్పుకోం కదా. సో వాళ్ళు ఇక్కడ ఉండడానికి లేదు. ఎలా జరుగుతుందనే నేను చెప్పలేను, ఎందుకంటే నాకేమి ఫస్ట్ హ్యాండ్ ఢిల్లీ నుంచి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి నాకు దగ్గర డేటా ఉండదు, ఇన్ఫో ఉండదు. ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ టేక్ టైం. ఐ హ్యావ్ అ క్వశ్చన్. మాకు అవసరం లేదు ఈ మతం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అందరూ ఇప్పుడు హిందూయిజంలోకి కన్వర్ట్ అయితే పరిస్థితి అంటే వాళ్ళందరికీ మనం ఆశ్రయం కల్పించడానికి మనకంతా ఆబ్వియస్లీ ఉన్నారు కాబట్టి కొత్తగా స్పేస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఐ థింక్ చూడాలి. అది కూడా ఐ థింక్ అక్కడ ఉండే ఏవైతే కొన్ని ఈ గర్వాపసి చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో IB, దాని తర్వాత మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఏమంత చిన్నపిల్లలు కాదు. ఒకవేళ హిందూ పేరు పెట్టేసుకుంటే వాళ్ళు ఇక్కడే ఉంటాను అనడానికి. కసబ్ కూడా అలా వచ్చిన వాడే. సో వాళ్ళకి తెలుసు అదంతా. హిందూ అయిపోయాను అన్నంత మాత్రాన వాళ్ళు సర్టిఫికేట్ వాళ్ళు ఏమీ సరే ఉంచుకోని అన్నారు వాళ్ళు. సో అది అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. అది ఐ గెస్ ఇప్పుడు అక్కడ చిన్న దుకాణం ఒకటి సెట్ చేసుకొని వీళ్ళు హిందువులే అనే సర్టిఫికెట్లు ఇస్తే చాలా పెద్ద బిజినెస్ అవుతుందేమో. అది ఫైన్, జోక్స్ అపార్ట్, దట్స్ అబౌట్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్. వెస్ట్ బెంగాల్ పార్ట్ విచ్ ఇస్ లైక్ యు వర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ అండ్ యాంటిసిపేటెడ్ గా ఉన్నారు ఎన్ని రోజులుగా. సో మొత్తానికి చాలా సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ వచ్చినట్టు, చాలా జనాలకి థ్యాంక్స్. నా కెరీర్ సేవ్ చేసేసారు. స్మైల్ స్పీక్స్ మొత్తం కనబడుతుంది. ఓకే, నౌ మీ ఇష్టం, మీరు చెప్పండి ఏ స్టేట్ కి జంప్ అవుదాం. ఇప్పుడు తమిళనాడు గురించి మాట్లాడదామా? మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ అండ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్. మీరు బెంగాల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళందరూ తమిళనాడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో తమిళనాడు పరిస్థితి ఏంటి? డిప్యూటీ సీఎం త్రిష అయినా? ఐ డోంట్ నో అండి, అది నాకు తెలీదు. కానీ తమిళనాడు నేను అన్నాను అన్ప్రెడిక్టబుల్ అని, కానీ ఇంత అన్ప్రెడిక్టబుల్ అవుతుందని నేను నిజంగా ఊహించాను. నేను కూడా షాక్డ్ అండి, ఎందుకంటే మీతో ఈ డిస్కషన్ చేస్తున్న ప్రాసెస్ లో నాకు ఇంకా ఈ తమిళనాడు పాలిటిక్స్ గురించి ఇంకా బెటర్ గా తెలుసుకోవడానికి అని చెప్పేసి ఐ స్టార్టెడ్ డిగింగ్ దిస్ పాడ్కాస్ట్ అనమాట. కూర్చొని పుస్తకం చదివే బదులు మనం జనరల్ గా చేసుకునే పనుల మధ్యలో మనం అక్కడ వింటే ఇంకా బెటర్ గా ఉంటుందని కొంచెం వెరీ ట్రస్ట్ వర్తీ అండ్ అక్కడి విషయాలు ఇంకా పారదర్శకంగా చెప్పే చాలా మంది అనలిస్టులు ఉంటారు కదా. సో వాళ్ళ పాడ్కాస్ట్ వింటున్నాను. దట్స్ వెన్ ఐ గాట్ టు నో ఎంజీఆర్ ని ముట్టుకుంటే కరుణానిధి ముట్టుకుంటే జయలలిత. సో ఈ ముగ్గురు ట్రయాలజీ కంపల్సరీ కంప్లీట్ చేస్తేనే తమిళనాడు పాలిటిక్స్ గురించి కొంచెం బేసిక్స్ తెలుస్తాయి, కొంచెం అండర్స్టాండింగ్ వస్తుందని చెప్పేసి. మీకు ఇంకొక సారీ ఫర్ ఇంటరప్టింగ్ అండి, మీరు ఎలాగో ఇంత చదువుతున్నారు కాబట్టి అన్నాదురై ఆబ్వియస్లీ అదే కొంచెం, అందుకే కొంచెం అన్నాను నేను. మూలాలు అన్నాదురై వరకు వెళ్ళాలన్నా కానీ ముందు లైక్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ మళ్ళీ అక్కడికి వెళ్తా ఉన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను. సో ఈ ఎలక్షన్స్ నేపథ్యం కూడా లైక్ నేను ఎలాంటి దగ్గరకు వచ్చానంటే ఇంత అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుందా తమిళనాడులో పాలిటిక్స్ అనే స్టేజ్ లో వచ్చాను. అలాంటి టైంలో లైక్ విజయ్ అనే పర్సన్ టీవీకే అనే పార్టీ పెట్టి అతని ప్రచార శైలి కూడా, అతను వేసుకుంటున్న బట్టలు కూడా, ప్రచారం చేస్తున్న కాన్వాయ్ పై నిలబడడం కూడా, పొజిషన్ కూడా అన్ని కూడా షాడో పాలిటిక్స్ ఆఫ్ ఏపీ లాగా అనిపించింది. సో అదే జరుగుతుందేమో అనుకున్నాను. కానీ బట్ దెర్ వాస్ దిస్ వన్ స్టేట్మెంట్ బై విజయ్ తలపతి అనుకుంటా ఇప్పుడు పేరు, ఏంటంటే మిమ్మల్ని వేరే పార్టీ జెండా మోయనివ్వనని ఏదైతే అన్నారో ఆ స్టేట్మెంట్ చాలా బలంగా నిలబెట్టి మొత్తానికి సర్ప్రైజింగ్ గా 100కు పైగా స్కోర్ సాధించారు. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది.
ఐ థింక్ ఆయన ఏదో ఒక సినిమా కూడా ఉందనుకుంటాండి, ఆయన ఏదో ఇలాగే ఫారెన్ నుంచి వస్తారు. అవును, ఆయన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వస్తారు, కానీ తీరా ఆయన ఓట్నే ఎవరో వేసేస్తారు. సో అప్పుడు ఆయన పాలిటిక్స్ లో దిగుతుంటారు. సో అదే జరిగింది సినిమా టు. ఆయన అనుకున్నారు మరి అనుకోకుండా కానీ ఆల్మోస్ట్ అటు ఇటుగా సిమిలర్ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను అది కొంచెమే చూసాను, ఒక్కసారి అంత గుర్తులేదు. నేను కూడా ఆ సీన్ వరకే చూసాను. కానీ ఒక్కటండి, విజయ్ ని అప్పుడే మనం అంటే ఆయనని వీ రియల్లీ హ్యావ్ టు అప్రిషియేట్ వాట్ హీ డిడ్. ఎందుకంటే సినిమాలో చూపినట్టు హీ వాస్ వన్ మ్యాన్ ఆర్మీ. అవునండి, వన్ మ్యాన్ ఆర్మీ నిజానికి వెరీ షార్ట్ స్పాన్. అది రికార్డ్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారికి మాత్రమే ఉంది. 9 నెలల్లో సీఎం, పార్టీ పెట్టిన 9 నెలలకు సీఎం అవడం అనేది. అంటే ఇప్పుడు ఇంకా సీఎం ఇక్కడ ప్రమాణ స్వీకారం జరగలేదు, బట్ ఆల్మోస్ట్ సీఎం క్యాండిడేట్ ఫిక్స్ అని చెప్పేసి అంటున్నారు. డిఎంకే వాళ్ళు 10-11 వాళ్ళు మొత్తం టెంట్లు తీసేశారు. అవును, సో వాళ్ళే ఫిక్స్ అయిపోయారు డిఎంకే వాళ్ళు. అంటే నిజంగానే చాలా షాకింగ్. ఎందుకంటే విజయ్ ఇంటర్వ్యూలు ఇవ్వలే, ఆయన ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఆయన సభలు చేసుకోవడానికి డిఎంకే అనుమతి ఇవ్వలేదు. అండ్ ఆ జరిగిన సభల్లో కూడా ప్రాణ నష్టం జరిగి మళ్ళీ నెగటివిటీ వచ్చి, అండ్ జనరల్ గా మనకి ఇన్ని ఎలక్షన్స్ చూసి మనకు ఊహాగానాలు ఉంటాయి. ఇతను క్రిస్టియన్, సో ఈ ఓట్ బ్యాంకే పడుతుంది, సో ట్రిచిలో మాత్రమే గెలుస్తాడు, ఇక్కడ నుంచి పోటీ చేస్తే, ఇలాంటివని అనుకున్నాం. కానీ వార్ వన్ సైడ్ అయిపోతుంది అస్సలు అనుకోలేదు. ఇక్కడ కూడా నేను మీతో ఒకటి అన్నాను, మీకు గుర్తున్నట్టయితే విజయ్ అన్ని సెక్టర్స్ ని కవర్ చేశారు. బ్రాహ్మిన్స్ కి టికెట్లు ఇచ్చారన్నాను, ఆయన చర్చ్ కి. లాస్ట్ అనాలిసిస్ లో కూడా మీరే చెప్పారు, సరే అక్కడికి వెళ్ళి నా పేరు జోసెఫ్ విజయ్ అని చెప్పాడు, కానీ తర్వాత వెళ్ళి మళ్ళీ గుడికి కూడా వెళ్ళాడు. నేను ఆ పాయింట్ ని కూడా పట్టుకొని ఏమన్నా విలీనం చేస్తారా లేకపోతే పొత్తు పెట్టుకుంటారా అనే దీంట్లో కూడా ఆలోచించాను. అవసరమే లేకుండా అసలు అసలు నాకు తెలిసి తమిళ సరదాగా అక్కడికి వెళ్ళొస్తే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఏదో సినిమా జననాయకన్, ఆయనకి సినిమా ఇంకా అవసరం లేదు, ఆయన చూపించేశారు. ఆయన జననాయకన్ ట్రూలీ కమెండబుల్. ఎవ్రీవన్ హ్యాస్ టు అప్రిషియేట్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్, ఎవరైనా సరే నిజంగా. ఎందుకంటే 4-5 దశాబ్దాలుగా కేవలం 2 పార్టీలదే చూసి వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయం లేకుండా ఎవరు వస్తారా అని ఆలోచిస్తున్న టైంలో నిజంగా సినిమాల్లో చూపించినట్టే హీరో కింద వచ్చాడు, హీరో అయ్యారు విజయ్. సో బట్ ఇక్కడ వరకు హ్యాపీ పార్ట్. ద ఛాలెంజింగ్ పార్ట్ నేను బెంగాల్ ఎలా అయితేనో ఇప్పుడు ఆయనకు మొదలవుతుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది నిజంగానే, సెకండ్ హాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సేమ్ మళ్ళీ ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్ ఆఫ్ దిస్ పొలిటికల్ అనలిస్ట్, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇతనికి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. సినిమాల్లో పాలించడం వేరు, నిజంగా దిగి గ్రౌండ్ లెవెల్లో ఒక రాష్ట్రాన్ని పాలించడం వేరు. సో ఇతను ఒక జగన్ అవుతాడు, మళ్ళీ జగన్ అవుతాడని చెప్పలేదు, జగన్ అవ్వకుండా చూసుకోవాలి. బికాస్ జగన్ కూడా ఏదో జరిగింది, అతను వచ్చాడు, అతను గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు చేశాడో తెలియదు. వాళ్ళ ఫాదర్ అయితే ఒక లీడర్, సో ఆయనకు తెలుసు గవర్నెన్స్ ఎలా ఉంటుంది, ఎవరితో పనులు చేయించుకోవాలి, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది. ఒక యూత్ లీడర్ నుంచి స్టార్ట్ చేశాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. బట్ ఇతనికి అలా కాదు, ఐఏఎస్లో ఐపీఎస్లో ఇతన్ని అంత ఈజీగా బ్రతకనివ్వరు. సో ఇతను ఇప్పుడు నిలబడ్డం ముఖ్యం అని చెప్పేసి అన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఒక్కటే అది కరెక్ట్ అండి. అంటే నేను తెలుగుది నాకు జగన్ది ఏమైందో నాకు తెలియదు, బట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఆయన దగ్గర చాలా అనుభవజ్ఞులు మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. బట్ డిస్పైట్ దట్ అయితే తెలియదు. బట్ ఐ థింక్ విజయ్కి వచ్చేసరికి ఇటువైపు చాలా నార్మల్ పీపుల్కి ఇస్తూ వచ్చారు, కొంత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ ఉందండి పశ్చిమ బెంగాల్కి తమిళనాడుకి. మమతా బెనర్జీ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఓడించింది ఒకప్పుడు ఆవిడ పార్టీలో ఉన్న సువేందు అధికారి. ఇప్పుడు స్టాలిన్ ని ఓడించింది కూడా ఒకప్పుడు ఆయన పార్టీలో ఉన్న నేతే. సో అంటే కొంతమంది అనుభవం, అంటే విపరీతంగా లేకపోయినా కొద్దో గొప్ప రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా లీడ్ చేస్తారో చూడాలి. అండ్ విజయ్కి ఇంక ఇప్పుడు ఆశ చాలా ఉంటుంది. తమిళనాడు ప్రజలు ఎలా ఉంటారంటే తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్తారు, లేదంటే ఇక్కడికి పడేస్తారు. వాళ్ళు మధ్యలో ఉండడం ఉండదు వాళ్ళకి, లేకపోతే అధిరోహణ అంతే. జయలలిత గారు ఒకసారి ఓడిపోయారు కదా, ఆ 2 సీట్లు ఎన్నో వచ్చాయని అంటారు. సో విజయ్కి ఎక్స్పెక్టేషన్స్ అంటే పీక్ లో ఉంటాయి ఇప్పుడు జనాలకి. సో ఆయన ఎక్స్పెక్టేషన్స్ అందుకోగలగాలి. సో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే, మీరు ఇందాక బ్యూరోక్రసీ అన్నారు, బ్యూరోక్రసీ కంటే కూడా ఆయనకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ ఆయన అందుకోగలగాలి. అంటే ఆయన ఒక రకంగా ఇప్పుడు విజయ్ని ఎన్నుకున్నారు అంటే ఇప్పుడు ఉన్న ద్రవిడ పార్టీలు మాకు వద్దు అని, అంటే మాకు ఈ ద్రవిడవాదంతో మేము విసుగెత్తిపోయాం, మాకు ఒక ప్రత్యామ్నాయం కావాలి, మా బతుకులు బాగుండడానికి మాకు ఒక ప్రత్యామ్నాయం కావాలి అని. సో విజయ్ ఆ ద్రవిడవాదం వైపు వెళ్లకుండా తను ఒక ప్రత్యామ్నాయంగా నిరూపించుకుని తను ఒక కొత్త రాజకీయ ఒరవడి సృష్టించాలి అక్కడ. నియో ద్రవిడనిజం అని చెప్పేసి కొత్తగా ఇంకో ఏదో పదం అంటున్నారు. లెట్స్ హోప్ నాట్. మళ్ళీ వాటిలోకి వెళ్తే గనక అది ఇంకొక ఛాలెంజ్ అవుతుంది.
అగైన్ నేను విజయ్ది ఇంకా మనం అప్పుడే ఆయన ఒక దాడిన పెట్టలేం, ఎందుకంటే ఇంకా ఆయన జస్ట్ వాగ్దానాలే ఉన్నాయి, ఇంకా ఆయన పరిపాలన మొదలవ్వలేదు. సో ఒక ఏడాది పట్టే అవకాశం ఉంది. అంతవరకు ఆయనని నిందించడం, ఆయన అనడం సబబు కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన మేనిఫెస్టో చూసారా, 8 గ్రాముల బంగారం ఇస్తారని చెప్పేసి చెప్పారు. నేను నిజం చెప్పాలంటే నేను అంటే మేనిఫెస్టోల మీద నేను ఆధారపడినండి. అగైన్ మళ్ళీ అహంకారం కాదు, ఎందుకంటే అందరివి మేనిఫెస్టోలు ఎన్నికల్లోకి ఒక్కసారి వెళ్ళిన తర్వాత నేను మీతో అన్నట్టుగా నేతల ప్రచారం, నేతల ఎంపిక, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు వీటి ఆధారంగా నేను చూస్తా. మేనిఫెస్టో డస్ ప్లే బిగ్ రోల్, నేను కాదనట్లేదు. కానీ తమిళనాడుకు వచ్చేసరికి ఇదేం పెద్ద డిఫరెంట్ కాదు నా అభిప్రాయం, ఎందుకంటే ఫ్రీ సెల్లులు, ల్యాప్టాప్లు, వెహికల్స్. సో విజయ్ అక్కడ మళ్ళీ సేమ్ వీళ్ళదే ఫాలో అయ్యారు. అండ్ అగైన్ అది ఈజ్ ఇట్ రాంగ్ అంటే, రాజకీయంగా గెలవాలి అంటే ఏదన్నా చేయాల్సిందే. మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు గుజరాత్ లో ఆయన గెలిచిన ప్రతిసారి ఆయన ఒక్క ఫ్రీబీ ప్రకటించలేదు. నిజానికి ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా అయిన తర్వాత కూడా ఆయన ఫ్రీబీ ప్రకటించలేదు. 19లో కూడా ఫ్రీబీస్ లేవు. కానీ అలాంటి ఆయన 2023 మధ్యప్రదేశ్ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక ఫ్రీబీ ప్రకటించారు, లడ్కీ బెహనా యోజన, లాడ్లీ బెహనా యోజన. మోదీ గారు దాన్ని చాలా రెసిస్ట్ చేశారు, వద్దని. కానీ అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు అమిత్ షా గారు ఏమన్నారంటే, ఇది ప్రకటించకపోతే మనకి మహిళా ఓట్లు రావు, చాలా కష్టం అని. మోదీ గారు అయిష్టంగానే దాన్ని ఒప్పుకున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా ఆ పథకం పేరెత్తలేదు ఆయన, ఎందుకంటే మనకు ఫ్రీబీ మన కల్చర్ కాదని. కానీ దురదృష్టవశాత్తు ఆ ఫ్రీబీనే మధ్యప్రదేశ్లో మళ్ళీ బీజేపీని అధికారంలోకి తెచ్చింది. దాని ప్రేరణతోనే మహారాష్ట్రలో వీళ్ళు ఒకవేళ ఇక్కడ లడ్కీ బెహనా యోజన అయితే అక్కడ లాడ్లీ బెహనా ఆర్ వైస్ వర్సా, వాళ్ళు అక్కడ ఇంకో పథకం మొదలు పెట్టారు. అదే మళ్ళీ వాళ్ళకి 220 సీట్లు 30 సీట్లు తెచ్చిపెట్టింది. సో అవునన్నా కాదన్నా మన దేశంలో ఫ్రీబీ కల్చర్ అనేది అదొక పార్ట్ అయిపోయింది. ఇందులో జనాలని బ్లేమ్ చేయడానికి లేదు, రాజకీయ పార్టీని బ్లేమ్ చేయడానికి. రాజకీయ పార్టీలు డైరెక్ట్ నిన్ను ఫ్రీబీ ఇవ్వకుండా గెలుస్తాను అనే అంత ధైర్యం వాళ్ళు చెయ్యలేరు. ఐ డోంట్ థింక్ ఫ్రీబీస్ వల్లే ఓటు వేస్తున్నారని చెప్పేసి నేను అనుకోను. ఎస్, కానీ హర్యానాలో 2024లో ఫ్రీబీస్ ప్రకటించకుండా గెలిచారు బీజేపీ వాళ్ళు మూడోసారి. కొన్ని చోట్ల వాళ్ళే ఆ రెసిస్టెన్స్ వాళ్ళు చేయగలుగుతున్నారు. బట్ తమిళనాడు ఇస్ కామన్ అండి, మనం ఏం చేయలేము. కొన్ని పాతవి ఆయన పాత పార్టీలో ఆయన ఫాలో అవుతున్నారు, బట్ గవర్నెన్స్ ఆయన ఈ కెనాట్ ఫాలో ఈ డిఎంకే ఏఐడిఎంకే, ఎందుకంటే వాళ్ళ ప్రత్యామ్నాయంగా నేను అనుకున్నారు కాబట్టి మళ్ళీ అదే చేస్తే కనుక దానికి దీనికి తేడా ఉండదు. అండ్ విజయ్ లాంగ్ టర్మ్ ప్లేయరా షార్ట్ టర్మ్ ప్లేయరా కూడా చూడాలి. ఎగ్జాక్ట్లీ, ఆయన వన్ టైమ్ ఫ్లూకా లేకపోతే ఏంటని. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, ఫ్లూక్ అయినా పర్లేదు చాలు, మాకు ఒకసారి సీఎం అయిపోయిన దీంట్లో ఉంటారు. ట్రూ, కానీ విజయ్ది చాలా మంది తమిళనాడుదే చూస్తున్నారు, కానీ పుదుచ్చేరిలో కూడా ఆయన 2 సీట్లు గెలిచారు. పుదుచ్చేరిలో కూడా 2 సీట్లు. నేను ఏపీ షాడో పాలిటిక్స్ తమిళనాడులో ఉన్నాయనుకున్నాను, కానీ అక్కడ గెలుపు ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోలేదు. ఇక్కడ ఇంకో పార్టీ, ఇంకో అభ్యర్థిని, ఇంకో నాయకుల్ని కంపేర్ చేస్తూ చాలా వరకు ట్రోల్స్, చాలా వరకు కంపారిజన్ చేస్తున్నారు. పుదుచ్చేరిలో కూడా ఆయన 2 సీట్లు గెలవడం అనేది అది చాలా గొప్ప విషయం. అది అక్కడ ఉన్న అధికారం అంటే ఎన్డీఏకి అది ఒక వేకప్ కాల్, వాళ్ళకి అది డేంజర్ బెల్. అది ఎందుకంటే బీజేపీకి గతంలో వచ్చిందానికంటే కూడా 2 సీట్లు తగ్గాయి, డిఎంకే సీట్ల సంఖ్య పెరిగింది, ఆధిక్యం వచ్చింది ఎన్డీఏకి. కానీ అక్కడ ప్రత్యామ్నాయంగా వాళ్ళు అక్కడ డిఎంకేని ఇంకా విజయ్ని చూస్తున్నారు. ఒకవేళ విజయ్ గనక 5 ఏళ్ళు ఇక్కడ బాగా చేయగలిగితే ఆ ప్రభావం ఏమి ప్రదర్శన చేయకుండానే 2 సీట్లు వచ్చాయి. ఏమి చేయకుండానే 2 సీట్లు వస్తే పని చేస్తే సీట్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో అది ఎన్డీఏకి అదొక డేంజర్ బెల్. సో దే ఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్, వాళ్ళు ఇంకా అభివృద్ధి చేయాలి. అంటే ఇప్పటివరకు చెయ్యలేదని అనట్లే, సరిపోలేదు అంటే జనాలకి. సో వాళ్ళు ఇంకా దాని గతి పెంచాల్సిన అవసరం ఉంది. తమిళనాడు గురించి మాట్లాడుతూ పుదుచ్చేరి ఇంతకంటే మనం చెప్పక్కర్లే. సో తమిళనాడుకి వచ్చేసరికి మాత్రం స్టన్నింగ్ విక్టరీ. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను అన్న తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నిజంగానే అయిపోయారు. సో ఇది కనిమొళి ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకుంటుందేమో చూడాలి. సో వీ డోంట్ నో. సో ఐ థింక్ 20 తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకొక పార్టీ ఇంకా టీవీకి అంటే ఈ 2 పార్టీలు బిగ్ బ్రదర్స్ గా ఉండే అవకాశం లేదేమో అనిపిస్తుంది. ఏఐడిఎంకే డిఎంకే అంటే మనం కొట్టి పారేయలేం దాన్ని కూడా. అవి చాలా ఏన్షియంట్ పార్టీస్, వాళ్ళ
తుప్పు పట్టేసాయి. తుప్పు పట్టాయి. ప్రస్తుతానికి అంటే కళ్ళ ముందు ఉన్న రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే తుప్పు పట్టాయి. మేబీ వాళ్ళ సిద్ధాంతాల్లో ప్రాబ్లం ఉందో, లేకపోతే నాయకుల్లో ప్రాబ్లం ఉందో, క్యాండిడేట్స్ లో ప్రాబ్లం ఉందో తెలియదు కానీ బట్ వాట్ ఇఫ్ వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటే, అది జరగడం కష్టం, పెట్టుకుంటే టీవీకి పరిస్థితి ఏంటి? హైపోథెటికల్, నో కామెంట్స్. అంటే ఒక్కటండి, ఏఐడిఎంకే 3వ స్థానానికి పడిపోయింది. రాజకీయంగా ఎప్పుడు ఏ పార్టీని ఎవరు రూల్ అవుట్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు 10 సీట్లు వచ్చిన ఆయన మళ్ళీ 150 సీట్లు వస్తాయని ఎవరే ఊహించలేదు. ఇన్ఫాక్ట్ నేను మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు నేను ఇన్ఫాక్ట్ ఈరోజు కరెక్ట్ ఆ పాయింట్ దగ్గరే అనుకుంటున్నాను. ఏఐడిఎంకే స్థాపించిన ఎవరైతే ఎంజీఆర్ గారు ఉన్నారో, ఆయనకి ఏదైతే కిడ్నీ ఆపరేషన్ జరిగిన తర్వాత ఆరోగ్యం సహకరించక ఏదైతే అదైంది, నేనున్నంత వరకే నంబర్ 1 నంబర్ 2 ఉంటాను, ఉప ముఖ్యమంత్రి ఆ పొజిషన్ నేను ఇంకో కొత్తగా క్రియేట్ చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయలేను, ఏదున్నంత వరకు నా వరకే, నా తర్వాత పార్టీ ఏమైపోయినా సరే నాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన అన్నారంట అప్పట్లో. అంటే ఆయన తర్వాత పార్టీ ఉండదు అని నమ్ముకున్నారు. కానీ ఆ పార్టీ ఇన్ని సంవత్సరాలుగా ఉండి, ఆ తర్వాత జయలలిత గారు అందులో వచ్చి ఆమె రూల్ చేసి మళ్ళీ ఓడిపోయి ఇప్పటి వరకు, ఇప్పుడు నంబర్ 3కి వచ్చేంత వరకు ఆ పార్టీ ప్రస్థానం ఉంటుందని ఆయన అస్సలు అనుకోలేదంట. కరెక్ట్. కానీ ఇక్కడ అంటే ఎంజీఆర్ ఒక వేవ్, ఒక సెన్సేషన్, జయలలిత గారు కూడా, కానీ పళనిస్వామి అది కాదు. అదే చెప్పాను కదా ఇందాక, సేమ్ అక్కడ ఆరా ఉండాలి కాబట్టి వెయిటేజ్ ఉండాలి. ఇప్పుడు ఇంకా ఏఐడిఎంకేకి ఫేస్ లేదు, జనాలు పళనిస్వామిని తిరస్కరించారు. సో ఇప్పుడు ఏఐడిఎంకే ఓటు బ్యాంకు ఇంకొక దానికి షిఫ్ట్ అవుతుంది. అది ఎటు అవుతుంది అనేది చూడాలి. స్టాలిన్, ఐ డోంట్ థింక్ ఇంకా డిఎంకేది మనం చూడాలి ఏమవుతుంది అని, దానిది కూడా కొంచెం వేచి చూడాలి. బట్ ఏఐడిఎంకే పడిపోయినంత పాతాళానికి పడిపోతుందని నేను అనుకోను, కానీ డిఎంకే ఇప్పుడున్నంత ప్రభావవంతమైన పాత్రలో ఉంటుంది అని నాకు అనిపించటం లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా వరకు రివల్యూషనరీ డెసిషన్స్ తీసుకున్నారు. వచ్చి రాగానే సరే, ఇప్పుడు నెగటివిటీ ఒక్క రోజులో వచ్చేలేదు. ఫర్ ది ఫస్ట్ 3 years దే వర్ గుడ్. ఆ పథకాలు కానీ పేర్లు మార్చుకుంటూ అదే పెట్టండి ఎందుకు ఖర్చు అన్న ఉద్దేశంతో అదే రన్ చేశారు. దే వర్ గుడ్ ఎట్ సమ్ పాయింట్. బట్ తర్వాత పవర్ కరప్ట్స్ ఎవ్రీవన్ అన్నట్టు ఇంకా చాలా విషయాలు జరిగాయి కాబట్టి. కానీ డిఎంకే మాత్రం అంత అధపాతాలకు పడిపోతుందని చెప్పేసి అయితే అనుకోను ఇప్పుడు ప్రస్తుతం. ఈవెన్ నేను ఏఐడిఎంకేని కూడా రూల్ అవుట్ చేయను, కానీ ఏఐడిఎంకేకి ఫేస్ లేదు. ఒకవేళ డిఎంకే కానీ ఒకవేళ మేబీ ఉదయనిధి స్టాలిన్ రివైవ్ అవ్వచ్చు, ఎందుకంటే తను చాలా యువకుడు ఇంకా. అవును. అండ్ కనిమొళి కూడా ఉన్నారు. అవును. తెలీదు మనకి. సో ఏది ఏమవుతుంది అనేది ఇంకా వేచి చూడాలి. విజయ్ విక్టరీ ఈస్ రియల్లీ స్పెక్టాక్యులర్. ఒక ఎగ్జాంపుల్, మళ్ళీ దీని మీద కూడా సినిమా వస్తుందేమో తెలియదు, వస్తే నాకు చెప్పండి మీరు. బట్ వేచి చూడాలి. బట్ ఐ వాంట్ టు సీ ఓకే నాట్ మీ, చాలా మంది అనుకుంటున్నారు త్రిష గారిని డెప్యూటీ సీఎం గా చూడాలనుకుంటున్నారు అని. సో పోటీ చేయందే కష్టం కాబట్టి, సో ఏంటి ఆమెని డెప్యూటీ సీఎం గా చూడాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే జరుగుతుంది కొంచెం చెప్తారా మాకు? ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. ఎందుకంటే వాళ్ళది ఏదో వ్యక్తిగతం ఉంది, నేను అదంతా ఫాలో అవ్వలేదు కొంచెం. ఎందుకంటే ఆయన టార్గెట్ కూడా చేశారు. టార్గెట్ అని కూడా నిజమో అబద్ధమో కూడా నాకు తెలియదు. సో ఆల్సో ఎలక్షన్ కి ముందు ఆయన ఈ విడాకులకి సంబంధించిన న్యూస్ కానీ ఇదేదో వచ్చినా కానీ ఆ నెగటివిటీ అసలు పనిచేయలేదు. పర్సనల్ గానే పెట్టారు, ఫైట్ గానే పెట్టారు. డిఎంకే మీద జనాలు ఎంత విసుగెత్తిపోయి, 5 ఏళ్లకి జనాలు ఎంత విసుగెత్తిపోయినారో ఒక్కసారి గమనించండి. అసలు కారణాలు ఏవి ఉన్నాయి డిఎంకే అంటే? ఇది ఇప్పటిది కాదండి, కొన్నేళ్లుగా వీళ్ళు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. హూ బెటర్ దెన్ విజయ్? మరీ వెస్ట్ బెంగాల్ లాగా 15 సంవత్సరాలు కాదు కదా, ఇంకా 5 ఏళ్ళలోనే విసుగెత్తిపోయేంతగా వీళ్ళు ఏం చేశారు? నేను అదే అన్నాను కదా, ఇది 5 ఏళ్ళది కాదు. అంటే నేను అయితే ఒకవేళ ఇది కాకపోతే ఏడీఎంకే కాకపోతే డిఎంకే, స్టాలిన్ రెండు కాకుండా ప్రత్యామ్నాయం కావాలి కదా మనకి. అభివృద్ధి అక్కడ తమిళనాడు స్టేట్ డెవలప్డే, కానీ ఇంకా జరగాలి కదా, మనకి బాగా రావాలి, మనది కూడా ఇంకా ఉండాలి. వీళ్ళు ద్రవిడవాదం అంటున్నారు. సో ఒక మార్పు రావాలని వాళ్ళు ఇంకో కోరుకున్నారు. ఆ ప్రత్యామ్నాయం లేకని అనుకోవడం వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కాదంటే ఇంకొకళ్ళు, ఒకళ్ళు కాదంటే ఇంకొకళ్ళు ఎన్నుకున్నారు. స్టేట్ కి పొటెన్షియల్ ఉంది కానీ లైక్ ఈ రెండు పార్టీలో మీట్ అవ్వట్లేదు. సో ఇంకో కొత్త నాయకుడు వస్తేనే బెటర్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పటికీ తమిళనాడు జీడిపి, రాష్ట్రాల పరంగా జీడిపిలో ఐ థింక్ టాప్ 5, టాప్ 10 లో ఉంటుంది. ఇలాంటి మిస్ గవర్నెన్స్ లో కూడా ఇంత ఉందంటే నిజంగా గవర్నెన్స్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుందో మీరే ఒక్కసారి ఊహించండి. సో ఆ పొటెన్షియల్ ని ఇప్పటివరకు వీళ్ళు సమంగా వినియోగించుకోగా, అంటే ఎక్స్ప్లోర్ చేయక ఎక్స్ప్లాయిట్ చేశారు. లెట్స్ విజయ్ దాన్ని ఎక్స్ప్లోర్ చేసి రాష్ట్రాన్ని ఒక మంచి గాడిన పెడతారని ఆశిద్దాం. ఎందుకంటే తమిళనాడు ఆర్థికంగా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ స్టేట్, రీజన్ కూడా. సో అది డెవలప్ అయితే ఆ ప్రభావం ఓవరాల్ జీడిపి మీద కూడా పడుతుంది. సో లెట్స్ హోప్ విజయ్ డస్ దట్.
హోప్ఫుల్లీ చూడాలి ఆయన మంత్రివర్గం ఎలా ఉంటుందో, ఎలాగో ప్రమాణ స్వీకారం టైంకి తెలుస్తుంది ఎవరు ఉండబోతున్నారు, ఎవరికి ఆ స్ట్రెంత్ ఉండబోతుందో. విల్ జంప్ టు కేరళ. కేరళ చాలా ఇంట్రెస్టింగ్ అండి. కేరళది మనం మాట్లాడుకునే ముందర కేరళ ప్రభావం రాజస్థాన్ మీద ఎలా పడుతుందో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను మీ కింద చెప్పాను వేరే రాష్ట్రాల నుంచి అధిక వ్యూహాలు వీళ్ళు ఇన్ఛార్జీలు వస్తారని. మీకు సునీల్ బన్సల్ గారి పేరు, భూపేంద్ర యాదవ్ పేరు చెప్పాను. ఇలాగే కాంగ్రెస్ రాజస్థాన్ నుంచి ఒక నేతను తెచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టారు వ్యూహకర్త కింద. ఆయన పేరే సచిన్ పైలట్. ఇన్ఫాక్ట్ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కి 2 సీట్లు రావడం వెనక కూడా ఆయన వ్యూహాలే ఉన్నాయి. ఆయన సెలెక్టెడ్ పాకెట్స్ లోనే మనం ప్రచారం చేద్దాం, అక్కడే మనకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. దానివల్లే ఇప్పుడు కాంగ్రెస్ కి 2 సీట్లు వచ్చాయి. అండ్ ఆయన వ్యూహాలే కేరళలో కాంగ్రెస్ గెలవడంలో కారణమైంది. ఈయన 2000 మామూలుగా రాజస్థాన్ ఎన్నికల చరిత్ర తమిళనాడులానే ఉంటుంది. ఒకసారి ఒకళ్ళు అయితే ఇంకొకసారి ఇంకొకళ్ళు. సో 13 నుంచి 18 వరకు బీజేపీ ఉంది. సో ఆబ్వియస్లీ ఆ ట్రెండ్ ఫాలో అవుతూ 18లో బీజేపీ ఓడిపోయింది. కానీ ఓడించడంలో జనాలకి వ్యతిరేకత, బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతని దాన్ని యాంప్లిఫై చేయడంలో కాంగ్రెస్ ఒక వయబుల్ ఆల్టర్నేటివ్ అని చెప్పి జనాలను నమ్మించడంలో తెర ముందు ఉండి ఆ కాంగ్రెస్ నడిపించిన నేత సచిన్ పైలట్. కానీ ఆయనని చేయకుండా అశోక్ గెహ్లోట్ అని ఆయన్ని చేశారు. సో ఆయన కొంచెం వ్యతిరేకించారు, రిసార్ట్ పాలిటిక్స్ నడిచాయి. కానీ ఆయన బలం చేకూర్చుకోలేకపోయారు. దాంతో అశోక్ గెహ్లోట్ ఉన్నారు, దాని తర్వాత ఇంకా సచిన్ పైలట్ని తొక్కేశారు. సో దానివల్ల ఆయన ఏం ఎదగలేదు. బట్ కేరళ చేసి చూపించడం వల్ల నెక్స్ట్ రాజస్థాన్లో ఏమవుతుందో మనకు తెలియదు. సో రాజస్థాన్లో ఇప్పుడు బీజేపీ ఉంది. ట్రెండ్ ఫాలో అయితే గనక మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఏ ఒక్క స్టేట్లో ఇంక ఇప్పుడు వచ్చినా వాళ్ళ మోరల్ టాప్కి వెళ్ళిపోతుంది. సో మరి సచిన్ పైలట్ అందులోనే ఉంటారా, బీజేపీలోకి వస్తారో చూడాలి. బీజేపీలోకి అంటే ఎందుకు అని అంటే కారణం ఉంది. ఈయన మాజీ రాజస్థాన్ బీజేపీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే గారికి రిలేటివ్. అండ్ జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్లో ఎవరైతే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారో ఆయనకి కూడా సచిన్ పైలట్ రిలేటివ్. మీకు ఈ రిసార్ట్ పాలిటిక్స్ నడిచినప్పుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రయత్నించారు సచిన్ పైలట్ని తేవడానికి. సో ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆయన ఒక మంచి ఆల్టర్నేటివ్ కింద ఎమర్జ్ అయ్యారు. సో దట్ ఈస్ గుడ్ ఫర్ కాంగ్రెస్ అండ్ వెరీ డేంజర్ ఫర్ బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కి యువ నాయకులు ఎవరూ లేరు. సచిన్ పైలట్ ఒక యువ నేత కింద ప్రొజెక్ట్ అయితే బీజేపీకి ఒక ఛాలెంజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకొక 2 ఏళ్ళు ఉన్నాయి అక్కడ ఎన్నికలకి, చూద్దాం రాజస్థాన్లో ఏమవుతుందో. నెక్స్ట్ స్టేట్ మీరే చెప్పండి, యువర్ ఫేవరెట్ స్టేట్. ఇంకా మిగిలింది ఒకటి అస్సాం. అస్సాం అగైన్ థ్యాంక్స్, నిజమైంది నేను అన్నదే. కానీ ఈసారి బంపర్ గా గెలిచారు. నేను కూడా ఊహించలేదు ఇంత వస్తారని. ఇన్ఫాక్ట్ అమిత్ షా గారు 90 సీట్లే మేము గెలుస్తామన్నారు. కానీ ఆయన ఊహించిన దానికంటే 10-15 సీట్లు ఎక్కువ వచ్చాయి. 105-108 సీట్లో గెలిచారు. అండ్ ఈసారి కాంగ్రెస్ ఫేస్లెస్ అయిపోయింది అక్కడ. గౌరవ్ గొగోయ్ ఎవరైతే ఫేస్ ఆఫ్ ద కాంగ్రెస్ ఉన్నారో ఆయనే ఓడిపోయారు. సో బీజేపీకి స్మూత్ రన్నే ఉంటుంది. కానీ బీజేపీ అక్కడ ఇంకొక ప్రత్యామ్నాయాన్ని వెతికాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మామూలుగా బీజేపీ ఏంటంటే ఒక 10-15 ఏళ్ళు ఎవరినన్నా ఉంచుతారు ముఖ్యమంత్రిగా. సో మనకు తెలిసిందే మోదీ గారికి ఇప్పుడు 76 ఏళ్ళు. ఆయనతో 2029లో పోటీ చేస్తారా లేదో తెలియదు. ఒకవేళ పోటీ చేసి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆయన మొత్తం టర్మ్ ఉండలేరు. సో అంటే సెంటర్లో లీడర్షిప్ కొత్త వాళ్ళు కూడా రావాలి. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారికి కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా 75 ఇయర్స్. సో వేరే నిర్మలా సీతారామన్ గారికి కూడా క్లోజ్ టు 70, జయశంకర్ గారు క్లోజ్ టు 70. అంటే నెక్స్ట్ జనరేషన్ రావాలి అక్కడ. సో హిమంత గారు ప్రూవ్ చేసుకున్నారు దట్ హీ కెన్ హ్యాండిల్ అని. మేబీ ఆయన తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. సో అక్కడికి వెళ్తే కనుక అస్సాంలో ఇంకొక లీడర్ కావాలి. అస్సాంలో రావడం అంటే కేవలం అస్సాంలో గెలవడమే కాదు, నార్త్ ఈస్ట్ మొత్తాన్ని కూడా హిమంత గారు ఎలా అయితే లీడ్ చేస్తున్నారో అలా లీడ్ చేసే సమర్థులు కావాలి. ఐ థింక్ బీజేపీ దానికి ఎక్స్ప్లోర్ చేస్తోందని అనుకుందాం. వీ హ్యావ్ టు సీ. Good for BJP, but time has come for them to search successors so that he can move the transition to center can happen peacefully. I hope we covered all states. Yes. అన్ని ఇంకా ప్రాపర్గా కవర్ చేసాం. ఇన్ఫాక్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఎక్కువ కవర్ చేసాం. బట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోలో
నిన్న ఎక్కువగా వ్యూస్ పరంగా లేకపోతే చూపిస్తున్న ఇంట్రెస్ట్ పరంగా అంటే ఆ విజయానికి ఉన్న ఆ సర్ప్రైజ్ అలాంటిది టీవీకే పరంగా, సో ఎక్కువగా అటువైపు మొగ్గు చూపారు. బట్ వెస్ట్ బెంగాల్లో ఏదైతే బీజేపీ వచ్చిందో దీని వెనకాల ఇది రావడం వెనక ఉన్న లైక్ ఉన్న ఆ హిస్టరీ కానీ ఆ డ్రామా కానీ లేకపోతే ఎందుకు రావాలి అన్న ముఖ్య కారణాలు కానీ అది వాళ్ళ ఈ వీడియోలో కొంచెం ఎక్కువగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. ఐ హోప్ దిస్ వీడియో ఫైండ్స్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ ఉంది. అదేంటంటే గెలవడం కాదు, ఇప్పుడు ఈ గవర్నెన్స్ తో వాళ్ళ పథకాలతోనో లేకపోతే వాళ్ళ ఆర్డర్తోనో లేకపోతే వాళ్ళకున్న స్ట్రెంగ్త్ తో మొత్తానికి గెలిచారు. ఇప్పుడు నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. సో ఎలా నిలబెట్టుకుంటారు అనేది తెలుస్తుంది. ఎలా నిలబెట్టుకోబోతున్నారు కూడా మనకి ఇంకా ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి దాని గురించి కూడా తప్పకుండా ఎప్పటికప్పుడు డిస్కస్ చేద్దాం. స్టేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.